హలో అండి, ఈరోజు నేను తక్కువ ఖర్చుతో డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయకుండా బెల్లం రైస్ పాలతో పాయసం ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. మా పిల్లలు స్వీట్ కావాలని అడిగారండి. పాలు ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పి ఇలా సింపుల్ ప్రాసెస్లో హెల్దీ అండ్ టేస్టీ చేసి చూపించబోతున్నానండి. మా పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. సో నేను చేసే సింపుల్ పాయసం ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా ఒక కప్పు రైస్ తీసుకొని నీట్గా 2-3 సార్లు వాష్ చేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి 3 కప్పుల పాలు అలాగే 1 గ్లాసు వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఒక పొంగొచ్చే వరకు మరగనివ్వాలండి. ఇలా మరిగిన తర్వాత దీంట్లోకి నానబెట్టి పెట్టుకున్నాం కదండి రైస్, దాన్ని వేసేసుకోవాలండి. తక్కువ టైంలో అయిపోతుందండి స్వీట్ సింపుల్గా. ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని మొత్తం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో, చాలా బాగుంది కదండి టెక్స్చర్ చూడడానికి. ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 2 ఇలాచీ దంచి వేసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసం. వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని నేను తీసుకున్న మెజర్మెంట్కి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. బెల్లం వేసుకొని మూత పెట్టేసుకోవాలండి, కలపకూడదు. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత మూత తీసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. పాయసం వేడిగా ఉన్నప్పుడు కలిపితే పాలు విరిగే ఛాన్స్ ఉంటుందండి, అందుకోసం అని చెప్పి చల్లారిన తర్వాత కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ సింపుల్ ప్రాసెస్లో హెల్దీగా పాయసం రెడీ అయిపోయిందండి. క్రీమీ టెక్స్చర్లో చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని విలేజ్ స్టైల్ వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.